హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే t+4 whole square is equals to 36. దెన్ t is equals to ఎంత అని కనుక్కోమంటున్నారు. సో సింపుల్ గా సాల్వ్ చేస్తాను చూడండి, ఎక్కువ స్టెప్స్ ఏం తీసుకోకుండా. ఇది జనరల్ గా మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, t+4 whole square ఉన్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం కదా, a² b² ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో అలా కాకుండా నేను ఈజీగా సాల్వ్ అయ్యేలాగా కొన్ని స్టెప్స్ చెప్తా చూడండి. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, t+4 whole square is equals to 36. నేను సింపుల్ గా ఏం చేస్తానంటే రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏం లేదు, రెండు సైడ్స్ రూట్ తీసుకుంటాను అనమాట. t+4 whole square రూట్ ఉంటుంది ఇక్కడ కూడా, is equals to √36. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది, t+4 is equals to √36 అంటే +or-6 అన్నమాట. సో ఇప్పుడు మనకి టూ కండిషన్స్ వచ్చాయి. ఏంటది, t+4 is equals to +6, అలాగే t+4 is equals to -6. సో ఇప్పుడు t ఏమవుతుంది, t +6 -4, ఇది ఇటు సైడ్ పంపిస్తాం కాబట్టి. సో ఈ కండిషన్ లో t ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం, t+4 is equals to -6 ఉంది కాబట్టి t is equals to -6, ఇది ఇటు పంపించినప్పుడు మళ్ళీ -4 అవుతుంది. సో ఇక్కడ t ఏమవుతుంది, -6 -4 అంటే -10 అని అర్థం. సో ఇక్కడ t వాల్యూ వచ్చేసి 2 అండ్ -10 అన్నమాట. చూసారు కదా మనం ఎంత సింపుల్ గా సాల్వ్ చేసాము, జస్ట్ కొన్ని స్టెప్స్ లోనే మనకైతే ఆన్సర్ వచ్చేసింది అనమాట, 2 అండ్ -10. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.